గురుకులాలంటే బహుముఖ ప్రతిభకు కేంద్రాలు అనే గుర్తింపు తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా చిలుకూరులో గురుకుల పాఠశాలను ఆయన సందర్శించారు. గురుకులాలు సంక్షేమ హాస్టళ్లలో కామన్ డైట్ ను ప్రారంభించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకులాలు హాస్టళ్లలో ఒకే విధమైన మెనూ అమలు చేస్తున్నారు. పెంచిన డైట్ ఛార్జీలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త మెనూ రూపొందించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం మాట్లాడారు. గురుకుల వ్యవస్థను పివి నరసింహారావు హయాంలో తీసుకొచ్చారన్నారు. గురుకులాల బాట కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామన్నారు. పాఠశాలలోని విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసే కార్యక్రమాలున్నాయని చెప్పారు. టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం, మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి ఒకప్పటి గురుకులాల విద్యార్థులే. వీటిలో చదివి ఎందరో ఉన్నత స్థాయికి వెళ్లారు. ప్రైవేట్ స్కూల్లో వచ్చాక కొంతవరకు గురుకులాల ప్రభ తగ్గింది. వీటి ప్రక్షాళన కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. 10 ఏళ్లుగా బీఆర్ఎస్ సర్కార్ డైట్ ఛార్జీలు పెంచలేదు. మేము అధికారంలోకి వచ్చాక 40% పెంచాం. 16 ఏళ్లలో కాస్మెటిక్ ఛార్జీలు పెంచలేదు. 40% డైట్ ఛార్జీలు, 200% కాస్మెటిక్ ఛార్జీలు పెంచడం చరిత్ర. మనల్ని నమ్మి తల్లిదండ్రులు ఇక్కడికి పంపిస్తున్నారు. విద్యార్థుల మృతిపై మనం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం సిబ్బందిపై ఉంది. ప్రతి నెల 10వ తేదీలోపు గ్రీన్ ఛానల్ ద్వారా అన్ని విద్యా సంస్థలకు సంబంధించిన నిధులు వస్తాయని రేవంత్ రెడ్డి తెలిపారు.